నమస్కారం, మీరు చూస్తున్నది TG24 టీవీ. ముందుగా బులెటిన్లోని ముఖ్యాంశాలు. సోమాజిగూడ యశోదలో స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అరుదైన శస్త్రచికిత్స విజయవంతం. అక్రమ గ్యాస్ నిల్వలపై ఉక్కుపాదం. పుకార్లు నమ్మొద్దు, ఇంధన కొరత లేదు, హైదరాబాద్ సిపి బీసీ సజ్జనర్. గుండుమాల్లో అర్ధాంతరంగా వాయిదా పడ్డ తై బజార్ వేలంపాట. వెన్నెలగడ్డ కరెంట్ ఆఫీస్ లో కార్మికుల సమ్మె. అసెంబ్లీలో పోలీస్ ప్రమోషన్లపై కేఆర్ నాగరాజు కీలక ప్రసంగం. వరంగల్ జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ, బయటపడ్డ టీచర్ భాగోతం. ఖమ్మం యశోద మెడికల్ సెంటర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ విక్రమ్ కుమార్ మాట్లాడుతూ, ఖమ్మం ప్రాంతానికి చెందిన 10 నెలల బాబు ఎముక మధ్య వైఫల్యంతో బాధపడుతున్న తరుణంలో ఆ బాబుని వారి తల్లిదండ్రులు హైదరాబాద్ లోని మా సోమాజిగూడ యశోద హాస్పిటల్ సంప్రదించగా అక్కడ వైద్య బృందం అరుదైన శస్త్రచికిత్స అందించి వైద్యులు అత్యాధునిక హెప్లోయిటెండికల్ స్టెమ్ సెల్ మార్పిడి చేసి కొత్త జీవితాన్ని అందించామన్నారు. ఇది వారసత్వంగా వచ్చే అమెగా కార్యోసైటిక్ థ్రోంబోసైటోపెనియా అనే అరుదైన ఎముక మధ్య వ్యాధి. గతేడాది డిసెంబర్ 26న సోమాజిగూడ యశోద ఆసుపత్రికి తీసుకొచ్చారు. సమగ్ర క్లినికల్ పరీక్షల అనంతరం అమెగా కార్యోసైటిక్ థ్రోంబోసైటోపెనియా ఉన్నట్లు మరియు ప్లేట్లెట్ కౌంట్ తక్కువగా ఉంటాయని గుర్తించారు. శస్త్రచికిత్స పూర్తి చేసుకున్న చిన్నారితో వైద్య బృందం నిర్ధారణ అయిందని, ఇది తీవ్రమైన థ్రోంబోసైటోపెనియా రక్తస్రావం ప్రమాదంతో కూడిన అరుదైన వారసత్వంగా వచ్చే ఎముక మధ్య వైఫల్య రుగ్మతగా గుర్తించి తండ్రి మూల కణాలను ఉపయోగించి హోప్లాయిడెంటికల్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ జనవరి 8న విజయవంతంగా నిర్వహించాము. బాబు వైద్యపరంగా స్థిరంగా ఉన్నాడని నిర్ధారించుకున్న తర్వాత డిశ్చార్జ్ చేశామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్ రావు, బాలకృష్ణ, నాగార్జున పాల్గొన్నారు. నా పేరు శ్రీధర్ రావు. నేను యశోద హాస్పిటల్ సోమాజిగూడలో మార్కెటింగ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నాను. సార్ డాక్టర్ విక్రమ్ కుమార్ గారు హెమటాలజిస్ట్ గారు సార్ మా దగ్గర. సార్ 24/7 అవైలబుల్ ఇన్ సోమాజిగూడ యశోద. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ విక్రమ్ కుమార్, యశోద హాస్పిటల్ సోమాజిగూడలో హెమటాలజిస్ట్ అంటే రక్త సంబంధిత వ్యాధుల నిపుణునిగా పనిచేస్తున్నాను. మెయిన్ గా ఈరోజు ఈ ప్రెస్ మీట్ కి మెయిన్ రీజన్ ఏంటంటే, మనము ఒక రేర్ డిసీజ్, ఒక 10 month ఓల్డ్ బాబుకి వచ్చిన ఒక రేర్ డిసీజ్ ని మనము సక్సెస్ఫుల్ గా ట్రీట్ చేసినాము. దానికి సంబంధించిన విషయాలు ఒకసారి మీకు చెప్దామని మనము ఈ పత్రికా సమావేశం పెట్టడం జరిగింది. సో మనకు ఒక నవంబర్ ఆ టైంలో మనకు ఒక 10 month బాబు మన దగ్గర కన్సల్టేషన్ కోసం వచ్చాడండి. ఆ టైంలో ఆ బాబు వచ్చినప్పుడు మనకి ఏంటంటే, ఆ బాబుకి నోట్లో నుంచి ముక్కులో నుంచి బ్లీడింగ్ రావడము, వాళ్ళ ఇంటి దగ్గర టెస్ట్ చెక్ చేసినప్పుడు ప్లేట్లెట్ కౌంట్స్ ఏవైతే 1 lakh ఉండాలో అవి బాబుకి 10,000 అలా ఉండేవన్నమాట. సో ఆ బాబుకి మాటి ప్లేట్లెట్స్ ఎక్కించినా కూడా అవి ఒక రోజు అలా ఉండడము, మళ్ళీ రెండో రోజుకి అలా ఆ లక్షణాలు మళ్ళీ రావడము. ఈ కారణంతో మనకు నవంబర్ లో మన దగ్గరకు వచ్చాడనమాట. సో మనము ఎందుకు ఇలా ఉన్నాయి అని చెప్పేసి జెనెటిక్ టెస్ట్లు, బోన్ మ్యారో టెస్ట్ చేసిన తర్వాత ఆ బాబుకి ఒక అరుదైన వ్యాధి, దాన్ని కంజెనైటల్ అమెగా కార్యోసైటిక్ థ్రోంబోసైటోపెనియా అంటారు అనమాట. అంటే ఏంటంటే, మనకు ఈ శరీరంలో రక్తం తయారు చేసే ఒక సిస్టమ్ ఉంటుంది, దాన్ని బోన్ మ్యారో అంటాం అనమాట. సో ఆ బాబు బోన్ మ్యారోలో ఈ ప్లేట్లెట్ తయారు చేసే కణాలు, తల్లి కణాలు, స్టెమ్ సెల్స్ లేవు. అలాంటిది చాలా రేర్ డిసీజ్. మనకు ఇప్పటివరకు ఓన్లీ ఒక 100 to 150 మాత్రమే అలాంటి కేసెస్ రిజిస్టర్ అయి ఉన్నాయి అనమాట. సో అలాంటి రేర్ డిసీజ్ తో మనకు బాబు ప్రెసెంట్ అయ్యాడు అనమాట. సో దానికి ఓన్లీ మెడిసిన్స్ ఏమి ఉండవు, మెడిసిన్స్ టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఉండవు అనమాట. దానికి ఓన్లీ వన్ క్యూర్ ఏంటంటే స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్. అంటే ఏవైతే స్టెమ్ సెల్స్ ఈ బాబులో లేవో అవి వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని మనము ఈ బాబుకి ఎక్కించాలన్నమాట. వేరే వాళ్ళంటే ఎవరిది పడితే వాళ్ళది ఎక్కించడానికి ఉండదు, ఓన్లీ తల్లిదండ్రులు కానీ తోబుట్టువులు కానీ. ఆ బాబు ఒక్కడే, అతనికి తోబుట్టువులు లేరు. సో అలాంటి టైంలో మనము ఫాదర్ నుంచి స్టెమ్ సెల్స్ తీసుకొని ఆ బాబుకి ఎక్కించడం జరిగింది అనమాట. సో మనకు మీరు జనరల్ గా వింటూ ఉంటారు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అని, లివర్ ట్రాన్స్ప్లాంట్ అని వింటారు. అలానే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ కూడా ఇదైతే బ్లడ్ జనరేట్ చేసే టిష్యూని ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేసే ఒక రేర్ ట్రీట్మెంట్ అన్నమాట. ఇందులో మనకు ఫుల్ మ్యాచ్, హాఫ్ మ్యాచ్ అని ఉంటాయి అనమాట. సో మనం ఈ బాబుకి చేసింది కాంప్లికేటెడ్ గా ఉండే హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ అన్నమాట.
సో వాళ్ళ తండ్రి దగ్గర నుంచి స్టెమ్ సెల్స్ తీసుకొని ఈ బాబుకి ఎక్కించి ఒక 21 days ఈ ట్రాన్స్ప్లాంట్ కి కోసం తయారు చేసిన కొన్ని డెడికేటెడ్ రూమ్స్ లో అతన్ని పెట్టి స్పెషల్ నర్సింగ్ కేర్, డాక్టర్స్ కేర్ లో సక్సెస్ఫుల్ గా మనము దాన్ని ట్రీట్మెంట్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఎండ్ రిజల్ట్ బాబు ఆల్మోస్ట్ 2.5 months అవుతుంది ట్రాన్స్ప్లాంట్ అయిపోయి. సక్సెస్ఫుల్ గా ఇప్పుడు ప్లేట్లెట్స్ ఆల్మోస్ట్ 1 lakh పైన మెయింటైన్ చేస్తున్నాడు. ట్రాన్స్ఫ్యూజన్స్ అవసరం లేదు. సో ఏంటి దీని ఎండ్ రిజల్ట్ ఏంటి అంటే ఇలాంటి రేర్ డిసీజెస్ కి కూడా మనము వేరే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన హైదరాబాద్ లో మనం అన్ని రకాల నాణ్యతతో కూడిన గుడ్ స్టాండర్డ్ ఆఫ్ కేర్ తో ఈ ట్రీట్మెంట్ ని మనం అందిస్తున్నాం అన్నమాట. సో ఇలాంటి డిసీజెస్, ఇలాంటి ట్రాన్స్ప్లాంట్ అనేది ఓన్లీ ఈ వ్యాధికే కాదండి, బ్లడ్ క్యాన్సర్స్ లేదంటే ఎప్లాస్టిక్ అనీమియా, థలసీమియా, సికిల్ సెల్ అనీమియా వీటికి కూడా చేస్తాం అనమాట. వీటన్నిటిలో కూడా రక్తం ఉత్పత్తిలో ఏదైతే అంటే ఇష్యూస్ ఉంటాయో, ఎవరైతే రక్తం ఉత్పత్తిలో ఇష్యూస్ ఉంటాయో వాటన్నిటిలో కూడా ఈ ప్రత్యేకమైన చికిత్స మనం చేయొచ్చు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని పలు ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్ దుకాణాలలో పోలీసులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. ఓ దుకాణంలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేసి 5 kg గ్యాస్ సిలిండర్లలో గ్యాస్ నింపుతున్నట్లు గుర్తించారు. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లతో పాటు 5 kg 20 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్రమంగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు నిల్వ చేయడంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంబరం आधार कार्ड में फोटो करा राहुल जी హైదరాబాద్ నగరంలో ఇంధన కొరత ఉందంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనర్ ఐపీఎస్ స్పష్టం చేశారు. నగరంలో దాదాపు 60 రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని ఆయన వెల్లడించారు. ఇంధన సరఫరాపై తలెత్తిన అపోహల నేపథ్యంలో బుధవారం టీజీసీసీలో జిల్లా కలెక్టర్ హరిచందన, ఐఏఎస్ అదనపు సిపి తబ్సీర్ ఇక్బాల్, ఐపీఎస్ జాయింట్ సిపి శ్వేత, ఐపీఎస్ సివిల్ సప్లై అధికారులతో కలిసి ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి సర్జన్ మాట్లాడుతూ ఆయిల్ కంపెనీలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, నగర వ్యాప్తంగా సరఫరా నిరాటకంగా కొనసాగుతుందని తెలిపారు. ప్రజలు ఒక్కసారిగా పెట్రోల్ బంకులకు వచ్చి వాహనాలకు ఫుల్ ట్యాంకులు చేయించుకోవడం వల్ల అకస్మాత్తుగా డిమాండ్ పెరిగి కొన్ని చోట్ల తాత్కాలికంగా నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయని, దీనిని కొరతగా భావించవద్దని కోరారు. జనం భయాందోళన చెందడం వల్లే అమ్మకాలు ఈ స్థాయిలో పెరిగాయని తెలిపారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన మాట్లాడుతూ ఆయిల్ సంస్థలు, సివిల్ సప్లై అధికారులతో పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామని, ప్రజల సౌకర్యార్థం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ను కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం హైదరాబాద్ జిల్లా పరిధిలోని 186 బంకుల్లో ఇంధన సరఫరా సజావుగా సాగుతోందని, ప్రజలు అనవసర ఆందోళనలతో బంకుల వద్ద రద్దీ పెంచవద్దని కోరారు. ఈరోజు చాలా పెట్రోల్ బంక్స్లో చాలా రష్ కావడం జరిగింది. ముఖ్యంగా పబ్లిక్ అందరు కూడా చాలా ప్యానిక్తోని అందరు కూడా పెట్రోల్ బంక్స్ దగ్గర పోతున్నారు. ఈరోజు నేను, మన అడిషనల్ సిపి గారు, జాయింట్ సిపి గారు, మన
కలెక్టర్ గారు హరిచందన గారు, మన డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ శ్రీనివాసు అందరూ కలిసి మనం ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దాంట్లో మనకు తెలిసిందేమంటే ఎటువంటి స్కేర్సిటీ లేదు, మనకు సఫిషియంట్ స్టాక్ ఉంది, 60 రోజుకు సరిపోయేంత స్టాక్ ఉంది. అది ఎందుకో ప్యానిక్ అయ్యి చాలామంది వాళ్ళు 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు అన్నీ ఫుల్ ట్యాంక్ చేసుకుంటున్నారు. మనము మొన్న 22 రోజు చూస్తే 3024 KL మనకు ఆ రోజు సేల్ కావడం జరిగింది. నిన్నే చూస్తే 6400 KL మనము సేల్ కావడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ డబల్ సేల్ కావడం జరిగింది. పబ్లిక్ అంతా ప్యానిక్తోని ఫుల్ చేసుకుంటున్నారు. ఎవరు కూడా ప్యానిక్ కావద్దు. సఫిషియంట్ ఫ్యూయల్ ఉంది మా దగ్గర, సఫిషియంట్ స్టాక్ ఉంది. ప్యానిక్తో వచ్చి అన్ని దగ్గర లైన్ కడుతున్నారు, చాలా వాల్ టైం కూడా వేస్ట్ చేస్తున్నారు. ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడం జరుగుతుంది. సో మనం కూడా అన్ని చోట్ల కూడా బందోబస్తు చేయడం జరిగింది. రెవెన్యూ సైడ్ నుంచి కూడా వాళ్ళ ఆఫీసర్స్ని పెట్రోల్ బంక్స్ దగ్గర పెట్టడం జరిగింది. ఈ మధ్యలో కొంత పెట్రోల్ బంక్స్ కూడా నో స్టాక్ ఎందుకు పెట్టారంటే మనము డబల్ సేల్ కావడంతో ఉన్న ట్యాంక్లో ఉన్న మొత్తము ఫ్యూయల్ అయిపోయింది. సో ఈ రీఫిల్లింగ్ కోసము మనకున్న 320 ట్యాంకర్స్ ఉన్నాం హైదరాబాద్ సిటీలో. 4 రావడంలో కొంత టైం కావడంతో అక్కడ నో స్టాక్ పెట్టడం జరిగింది. కానీ ఫ్యూల్ లేదని చెప్పి వాళ్ళు నో స్టాక్ పెట్టలేదు. సో చాలామంది రకరకాల పుకార్లు పెడుతున్నారు. చాలా చోట్ల అక్కడేదో గుజరాత్లో అయింది, ఢిల్లీలో అయింది, రాజ్కోట్లో అయింది, సూరత్లో అయింది, చాలా షార్టేజ్ ఉందని చెప్తారు. అలాంటి ఎవరు పుకార్లు నమ్మొద్దు. పబ్లిక్ ఎవరు కూడా ప్యానిక్ కావద్దు. సఫిషియంట్ ఫ్యూయల్ ఉంది మా దగ్గర, 60 రోజుకు సరిపోయేంత ఫ్యూయల్ ఉంది. మనం చాలా డీటెయిల్గా రివ్యూ చేయడం జరిగింది. సో పబ్లిక్ ఎవరు కూడా ప్యానిక్ అయ్యి పెట్రోల్ బంక్స్ దగ్గర చేరొద్దు. మీకు సఫిషియంట్ స్టాక్ ఉంటుంది. ఎవరు కూడా ఫుల్ ట్యాంక్ చేసుకొని మళ్ళీ అనవసరం కూడా ఇబ్బంది పడొద్దని చెప్పి నేను మరీ కోరుతున్నాను. అదేవిధంగా పెట్రోల్ బంక్స్ ఎవరెవరు ఉన్నారు, HPSCL, IOCL, BPCL, నైరా వాళ్ళతో ప్లస్ అదేవిధంగా రిలయన్స్ యాజమాన్యతో కూడా మనము టచ్లో ఉన్నాను. వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ఇదే చెప్తున్నారు, ఏమంటే అనవసరం ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయింది సార్. సో అలాంటి పరిస్థితి లేదు, సఫిషియంట్ ఫ్యూయల్ ఉందని కూడా వాళ్ళు తెలియపరిచారు. కొన్ని చోట్ల వీడియో సర్క్యులేట్ అవుతున్నాయి, ఎందుకంటే చాలా లైన్స్ ఉండడంతో సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ కావడం జరుగుతుంది. ఇక్కడ రష్ ఉంది, ఇక్కడ రష్ ఉంది, ఇక్కడ నో స్టాక్ బోర్డు ఉందని చెప్పి. సో అలాంటి ఎవరు కూడా వార్తలు నమ్మొద్దని చెప్పి నేను ప్రభుత్వ తరఫు నుంచి, నా తరఫు నుంచి, జిల్లా యంత్రాంగం తరఫు నుంచి కూడా కోరుతున్నాను. నారాయణపేట జిల్లా గుండుమాల మండలం గ్రామ పంచాయతీ ఆవరణలో జరగాల్సిన తై బజార్ మేకల సంత వేలంపాట కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు. గ్రామ సర్పంచ్ శ్రీశైలమ్మ, ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీఓ వేణుగోపాల్ రెడ్డి, పంచాయతీ సెక్రటరీ సాయి ప్రకాష్ రెడ్డి, స్థానిక యువత, వార్డు మెంబర్స్ పాల్గొన్నారు. కార్యక్రమంలో అధికారులను దర్శించిన స్థానిక యువకుడు తిర్లాపురం వేణుగోపాల్ రెడ్డి గత సంవత్సరం వేలంపాటలో ఎంత అమ్మకాలు జరిగాయో, ఎవరు ఎంత చెల్లించారో అడిగారు. అధికారులు తై బజారు 1,80,000 రూపాయలు, మేకల సంత 6,94,000 రూపాయలు అని సమాచారం అందజేశారు. అయితే IFMIS లో 7 చలాన్స్ విలువ మొత్తం 5,50,000 రూపాయలు అయినప్పటికీ కేవలం ఒక చలాన్ 50,000 రూపాయలు మాత్రమే చెల్లించబడినట్లు మాత్రమే చూపించబడింది. మిగతా 6 చలాన్స్ డేటా కనబడకపోవడంతో గ్రామ ప్రజలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఎంపీడీఓ వేణుగోపాల్ రెడ్డి వేలంపాటను 1 నెల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అన్ని సార్ అన్ని తీసేసి పెట్టు, అన్ని ప్రతి ఒక్కరి పేరు ఎవరు కట్టినాడు. మీ ప్రకారం అయితే రాదు మా ప్రజలు, మీ ప్రకారం అయితే మాకు తెలుసు టైం పడుతుంది. ప్రజలు 1 month లో పడుతుంది, 1 month పడుతుంది. మీరు 19 నుండి రెడ్ కార్డ్ కావాలంటే మొన్న సార్ 2 years చూడ మీరు 2 years కంటే వస్తుంది. మిగతా పాత్రలు ఉన్నాయి, కొంతమంది ఇన్ఛార్జెస్ ఉంటారు, కొంతమంది వల్ల లిఖాలు ఎంత లిఖాలు ప్రకారం మీరు ఏం చెప్తారు చెప్పండి, మేము అడుగుతున్నాం. నెల తీసుకో సార్, నెల తీసుకొని రికార్డ్ అంతే కాదు.
నేను క్లోజ్ చేస్తాను నువ్వు సర్పంచ్ కప్ప చెప్తావా నీవు చేస్తావు మేము అడగమా వెళ్ళి మాకు సంబంధం లేదు. ఫస్ట్ నుంచి ఎవడాడు వాడింది ఎవడు కట్టలేడు. మీరు ఇచ్చిన నాకు నేను క్లోజ్ చేస్తున్నా. నాకు వేరే దగ్గర మీ ఇష్టం సంబంధించింది కొన్ని యాక్చువల్గా మీరు మంచిగా ఇస్తే కొన్ని విషయాలు మాట్లాడారు మీరు. సరే అందరూ దయచేసి అందరూ సార్ ఎంపీడీఓ గారు సార్ ఎంపీడీఓ గారు సార్ చెప్పండి సార్. ప్లీజ్ ప్లీజ్ ఒక పెద్ద మంది సార్ చెప్పండి ఎందుకు రాములు కొద్దిసేపు ఉంటారు. అమౌంట్ ఎవరికి ఇస్తలేం సంతానం దగ్గర ఎవరికి ఇస్తలేం. బాబు తీసుకుపోయి ఇప్పుడు పంపిస్తాను. కృష్ణ బాబు అమౌంట్ తీసుకుపోయి చాలా కట్టాలి. జీపీలో జమ పెట్టు. సార్ చెప్పండి సార్ ఈ టై బజార్ వేలం పాట అర్ధాంతరంగా ఎందుకు మూసింది అనుకోవాలి. ఎందుకు మూసినట్టే తెలుసా? సరే కొంత మైక్ చెప్తున్నా చెప్పండి. ఇప్పుడు వేలం పాట వాయిదా ఎందుకు పడుతుందంటే వాయిదా అనేది తెలుసా కొన్ని సమస్యలు ఉంటే అది క్లియర్ అయినాయి అనుకో. కొన్ని వాళ్ళు లెక్కలు అడిగారు. ఆ లెక్కల ఎలాంటి సమస్యలు అనుకోవచ్చు, ఎలాంటి సమస్యలు అనుకోవచ్చు, ఎలాంటి లెక్కలు అనుకోవచ్చు. లెక్కలు అంటే ఇప్పుడు కొన్ని మనం వేలం పాట 1 year టైం ఉంటుంది ఎవరికి కానీ. ఆ టైం లోపల మార్చ్ 31 టైం ఉంది మనకు. కొన్ని చాలా శాతం మనం మార్చి వరకు ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది. అది ఆ ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం మాకు ఏంటంటే 30 వరకు ఛాన్స్ ఉంది. చాలా కట్టడానికి ఉంది. అది ఏ సంత ఎవరైనా తర్వాత దాటితే మన తప్పు వస్తుంది. కొంచెం ట్యాక్స్ వసూలు చేస్తాము జీపీలో. ట్యాక్స్ తర్వాత కొంతమంది ఎనీ టైం ఇయర్ కదా వసూలు ఒక 1 week వరకు మన దగ్గర పెట్టుకుంటాం. 10 days వరకు పెట్టుకుంటాం. 10 days లోపల ఎక్కువ పెట్టుకోనికి వీలేదు పంపిస్తాము. చాలా కట్టిస్తాము. అందుకొరకు కొంతమంది గ్రామంలో యువకులు కొంతమంది మాకు లెక్కలు కావాలన్నది సరే చూపిస్తామని చెప్పారు. కొన్ని చాలా ఇచ్చాం మనకు. చాలా ఏమంటే సరే సార్ మాకు సరిగ్గా లేదంటారు. ఆయన సరిగ్గా మాకు 2 days టైం సరి చేస్తామని చెప్తున్నాం. 1 month టైం వాయిదా చేస్తున్నాం అంతే. గ్రామంలోని యువత ముఖ్యంగా లెక్కల గురించి అడిగినప్పుడు సుమారుగా మీరు 7 ఛాలెంజ్ ఇచ్చినట్టున్నారు. ఆ 7 ఛానల్లో కేవలం ఒకటే ఛాలెంజ్ కట్టినట్టుగా డాటా ఉంది. మిగతా 6 ఛానల్ ఏమైంది అనుకోవచ్చు. అసలు మీరు కట్టిన అనుకోవచ్చా లేకపోతే మీరు ఎన్నిసార్లు వాడుకోవచ్చు. ఛానల్స్ మేము 7 ఛానల్స్ కట్టాము. ఎస్టో స్థానంతో సార్ ఉన్నాయి. సరే ఆ బాబు లెక్కల ప్రకారం ఒకటి కరెక్ట్ వచ్చింది. దాని హెడ్ ఆఫ్ అకౌంట్ ఉంటుంది. హెడ్ ఆఫ్ అకౌంట్ ప్రకారం మనకు ఎస్టో తర్వాత మనకు క్లియరెన్స్ పడుతుంది. జీపీ ఎటు ఉంటాయి, కొన్ని అడ్వైస్ ఉంటాయి. ఇప్పుడు మనకు ఫండ్స్ ఉంటాయి. జనరల్ ఫండ్ ఉంటుంది, ఎస్ఎఫ్సి ఉంటుంది, 15th ఫైనాన్స్ 14th ఫైనాన్స్ ఉంటుంది. కొన్ని టీ పాస్ అనే కొత్త అకౌంట్స్ ఉన్నాయి. ఎన్నో అకౌంట్ వైజ్ దాన్ని జమ అయితే అమౌంట్ దాని ప్రకారం చాలా అనుకోని చెప్తారా క్లియరెన్స్ తీసుకొని చెప్పి మా సెక్రటరీ గారు కూడా ఆదేశించారు. ఒకవేళ ఛాలెంజ్ కనుక కట్టడానికి రుజువు అయితే దానిపైన ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చు అనుకుంటారు, ఎలాంటి యాక్షన్ ముందుకెళ్ళాలి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం యాక్షన్ తీసుకుంటున్నారు. ఓకే నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు వేలంపాట ఎప్పుడు వాడాలనుకుంటున్నారు. వేలంపాట 1 week టైం ఇస్తుంది. కానీ మాకు పక్కన తిమ్మేపల్లి భవానీ జాతర ఉంది. మాకు డ్యూటీ వేసిన అందరికి అక్కడ డ్యూటీకి పోతాం. మాకు 10 days టైం అయితే ఈ నెల లాస్ట్ వరకు 1 month టైం ఉంటాం. 20 days 1 month లోపల. థ్యాంక్ యూ అండి. చెప్పండి వేలు గారు, చెప్పండి ఈ రోజు వాస్తవంగా తైబజార్ వేలం పాటను ఎందుకు ఈ రోజు అడ్డుకోవాల్సి వచ్చింది, దీని వెనకాల ప్రధాన ఉద్దేశం ఏమనుకోవచ్చు.
మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రీవియస్ లాస్ట్ ఇయర్ తై బజార్ కానీ ప్లస్ మేకల సంత కానీ వేలంలో కొందరు దక్కించుకున్నారు. ఆ దక్కించుకున్న వాళ్ళ నేమ్స్ అడిగినా ప్లస్ ఆ చలాన్స్ ఫర్ ఎగ్జాంపుల్ 6 lakhs 7 lakhs 8 lakhs తై బజార్ 2 lakhs 3 lakhs తీసుకుంటారు కదా. అది మనం ఏం చేస్తామంటే చలాన్ రూపంలో 3 విడతల్లో గవర్నమెంట్ ఎస్టీ ఆఫీస్లో 3 చలాన్స్ కడతాం. ఆ చలాన్స్ నేనేమడిగినంటే ఎంపీడీఓ సార్ గారికి, సార్ ప్రీవియస్లీ పే చేసిన చలాన్స్ రిసీట్ చూపించిన తర్వాతనే ఇప్పటి వేలం యాక్షన్ స్టార్ట్ చేయండి అని చెప్పాను. సార్ ఏమన్నారంటే ఇప్పుడు కాదు అది ఇది అంటాను అన్న తర్వాత నేను ఒక లెటర్ రాసిన. గత 5 సంవత్సరాల నుంచి వేలం జరిగిన వేలం ఎవరు దక్కించుకున్నారు, ఎన్ని పైసలు దక్కించుకున్నారు, ఎస్టీ వాళ్ళు ఎంత కట్టింది, ఆ చలాన్తో పాటు వాళ్ళ వివరాలు కూడా అడిగిన తర్వాత రిక్వెస్ట్ చేయంగా లాస్ట్ 1 yearది చలాన్స్ చూపించారు. ఆ చలాన్స్లో ఓన్లీ 7 చలాన్స్ ఉంటాయంటే ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో మనం చలాన్ నెంబర్ కొట్టంగానే చూపిస్తుంది పే చేసిండ్రా లేదా అంటే. 7 చలాన్స్లో 7 చలాన్స్ ఎంట్రీ చేసి చూస్తారంటే ఓన్లీ 1 చలాన్ మాత్రమే దట్ టు బి 50K మాత్రమే సక్సెస్ అంటని చూపిస్తుంది. రిమైనింగ్ 6 చలాన్స్ నో డాటా ఫౌండ్ అంటని చూపిస్తుంది. కాబట్టి ఎంపీడీఓ గారికి ఒకటే రిక్వెస్ట్ చేశాను. ఓవరాల్గా ఓన్లీ 1 yearకి సంబంధించినట్టు 7 చలాన్స్ మీరు తీసుకున్నప్పుడు కేవలం ఒకటే చలాన్ కట్టినట్టు ఉంది, మిగతా 6 చలాన్స్ కట్టినట్టు లేదు. అంటే 1 year ఇంత ఫ్రాడ్ ఉన్నప్పుడు మిగతా 5 సంవత్సరాలు ఎంత ఫ్రాడ్ ఉండొచ్చు అనుకోవచ్చు. 1 సంవత్సరం ఇంత ఫ్రాడ్ కనిపిస్తుంది కదా. గత సంవత్సరాలు ఎంత ఫ్రాడ్ జరిగింది? 1 year ఇంత ఫ్రాడ్ జరిగినప్పుడు నెక్స్ట్ అంతకంటే ముందు సుమారు 4-5 సంవత్సరాలు ఎంత ఫ్రాడ్ జరిగింది అనుకోవచ్చు. మీరు ఏమనుకుంటారు ఈ విషయంలో? అందుగురించి నేను చాలా సార్లు ఇప్పటికీ కూడా గుండుమార్ గ్రామ పంచాయతీ మీద ఆర్టీ అప్లికేషన్ ఇచ్చినాం. ప్రతి దాని మీద సమాచారం కూడా అడ్డగోలుగా సమాచారం ఇస్తున్నారు. అందుకొరకు కొన్ని అప్లికేషన్స్ కూడా నేను స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ పెట్టినా అవి ఇంకా రిజల్ట్ రాలేదు. వీళ్ళని కూడా అక్కడికి పిలుస్తారు. వీళ్ళపైన ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. ఎవరు తీసుకోకుండా కూడా నేను కలెక్టర్కి రిప్రజెంటేషన్ ఇస్తా. ఈ పంచాయత్ సెక్రటరీ పైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఫర్దర్గా లీగల్గా ముందుకు హయ్యర్ అథారిటీతో మీరు ఎలా అప్రోచ్ కావాలనుకుంటున్నారు ఈ విషయంలో? నా దగ్గర ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంది సార్. డాక్యుమెంట్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి కలెక్టర్కి ఒక రిప్రజెంటేషన్, డీపీకి ఒక రిప్రజెంటేషన్ ఇస్తా. ఇన్ కేస్ ఆఫ్ ఇఫ్ దే ఆర్ నాట్ టేక్ ఎనీ యాక్షన్ దెన్ ఆఫ్టర్ ఐ మూవ్ టు ద పంచాయతీరాజ్ మినిస్టర్ సీతా కాల్స్. అసెంబ్లీలో పోలీస్ శాఖలో ప్రమోషన్ల అంశంపై వర్ధనపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు కీలక ప్రసంగం చేశారు. మల్టీజోన్ 1, జోన్ 2 వ్యవస్థ వల్ల హైదరాబాద్, సైబరాబాద్ రేంజ్ లో పనిచేసే పోలీస్ సిబ్బందికి ఎక్కువ ఖాళీలు ఉండడంతో వారికి వేగంగా ప్రమోషన్లు వస్తున్నాయని తెలిపారు. దీంతో అదే బ్యాచ్ లో ఉన్న ఇతర అధికారులు సీనియర్లకు సెల్యూట్ చేయాల్సి రావడం ఇబ్బందికర పరిస్థితిగా మారిందన్నారు. ఈ సమస్యపై గతంలో మాజీ ముఖ్యమంత్రిని కలిసి వినతి పత్రం ఇచ్చినట్లు, తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలిసి వివరించినట్లు చెప్పారు. ట్రైనింగ్ దశ నుంచే సీనియారిటీ నిర్ణయిస్తే మహారాష్ట్ర, చెన్నై తరహాలో ప్రమోషన్ల వ్యవస్థ మెరుగుపడుతుందని సూచించారు. ప్రస్తుతం ఆ అంశానికి సంబంధించిన ఫైల్ పెండింగ్ లో ఉందని వెంటనే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ఏఆర్ నుంచి సివిల్ కు మారే కానిస్టేబుల్ సమస్య 2017 నుంచి పెండింగ్ లో ఉందని, దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఏకీభవిస్తూ అధ్యక్ష, ఈ ప్రమోషన్ల విషయంలో మల్టీజోన్ 1, మల్టీజోన్ 2 వల్ల ఏమవుతుందంటే అధ్యక్ష, హైదరాబాద్ రేంజ్లో ఉన్న వాళ్లకు చార్మినార్ రేంజ్ ఇప్పుడు 2 ఈ మల్టీజోన్లలో ఒక దాంట్లో 4 జోన్స్ ఉన్నాయి, ఒక దాంట్లో 8 జోన్స్ ఉన్నాయి అధ్యక్ష. ఈ జోన్ 2లో ఉన్న వాళ్లకు త్వరలో ప్రమోషన్లు వస్తాయి అధ్యక్ష. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్, సైబరాబాద్ ఈ రేంజ్లో ఉన్న వాళ్లకు వేకెన్సీలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వారికి త్వరగా ప్రమోషన్లు వస్తాయి అధ్యక్ష. దాంతో ఏమవుతుందంటే వీరందరూ వచ్చి డిఎస్పీలు, ఇన్స్పెక్టర్లు కాగానే సేమ్ బ్యాచ్మెంట్స్ వారికి సెల్యూట్ కొట్టడం చాలా ఇబ్బందిగా ఉంటుంది, డిసిప్లిన్. కాబట్టి అధ్యక్ష నేను రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష, గతంలో కూడా నేను పోలీసులో చేసిన కాబట్టి అప్పుడు కూడా మాజీ ముఖ్యమంత్రి గారికి కూడా మీరు రిప్రజెంటేషన్ చేసినాం. మొన్న కూడా మళ్ళీ మన ముఖ్యమంత్రి గారికి కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది అధ్యక్ష. సీనియారిటీ అనేది ట్రైనింగ్ ఇట్ సెల్ఫ్, ట్రైనింగ్ నుండే సీనియారిటీ ఫిక్సప్ చేస్తే మహారాష్ట్ర లాగానా లేక చెన్నై లాగానా తీసుకుంటే అధ్యక్ష టోటల్గా ఎక్కడ ఉన్నా కూడా ఆ వేకెన్సీస్ ఎట్లా అరేంజ్ అవుతుందో వాళ్ళందరికీ కూడా ప్రమోషన్లు ఇస్తే బాగుంటుందని నా ఒపీనియన్ అధ్యక్ష. అది పెండింగ్ ఉంది అధ్యక్ష ఫైల్. దాన్ని త్వరగా చేపట్టి మరి గౌరవ మంత్రివర్యులు ఉన్నారు, రాసుకుంటున్నారు అధ్యక్ష. అలాగే ఏఆర్ నుండి సివిల్కు కన్వర్ట్ అవుతారు అధ్యక్ష కానిస్టేబుల్. అది కూడా 2017 నుండి పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. 4 ఏళ్ల నుండి అవి పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. అవి కూడా త్వరలోనే ఈ కన్వర్షన్ చేస్తే ఏపీఎస్పీ ఏఆర్ నుండి కన్వర్ట్ అవుతుంటారు అధ్యక్ష. కన్వర్ట్ అయినప్పుడు వాళ్ళకు త్వరలో సివిల్ కానిస్టేబుల్గా వాళ్ళకి ఇస్తే చాలా బాగుంటుంది అధ్యక్ష. అది పెండింగ్ ఉంది, అది కూడా చూడవలసిన బాధ్యత మంత్రివర్యులకు గుర్తు చేస్తుంది అధ్యక్ష. ధన్యవాదాలు. వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద గీసుకొండ మండలంలోని నందనాయక్ తండాలోని ఎంపీపీఎస్ పాఠశాలలో ఆకస్మిక తనిఖీ నిర్వహించగా ఓ ఉపాధ్యాయుడి నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది.
నిర్ణీత సమయానికి పాఠశాలలకు హాజరు కాకపోవడం, తరగతులు సక్రమంగా నిర్వహించకపోవడం వంటి అంశాలు బయటపడ్డాయి. తనిఖీ సందర్భంగా కలెక్టర్ పాఠశాల రికార్డులను పరిశీలించగా హాజరు నమోదు లోపాలు, బోధనలో నిర్లక్ష్యపు స్పష్టమయ్యాయి. విద్యార్థుల నుంచి వివరాలు సేకరించగా ఉపాధ్యాయుడు తరచూ ఆలస్యంగా రావడం, గైర్హాజరు కావడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ ఘటనపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి సంబంధిత అధికారులకు విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంలో నిర్లక్ష్యం సహించబోదని హెచ్చరించారు. నందానాయక్ తండాలో ఎంపీపీఎస్ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న పి శ్రీనివాస్ పిల్లలకు ఇంతవరకు పాఠాలు బోధించలేదని, పాఠశాలకు సక్రమంగా రాడని, ఒకవేళ వచ్చినా బాత్రూంలోనే కూర్చుంటాడని పిల్లల తల్లిదండ్రులు ఆరోపించారు. దీనిపై అధికారులు సమగ్ర విచారణ కొనసాగించి ఈ యొక్క పాఠశాలకు వేరొక ఉపాధ్యాయుని పంపించి పిల్లల భవిష్యత్తును కాపాడాలని స్థానిక సర్పంచ్ కోరారు. నా పేరు అమృత కే. నేను దస్తృతండ సర్పంచ్ని. మా విలేజ్లో ఒకటే స్కూల్ ఉంది. అందులో ఒకసారి వస్తున్నారు. పిల్లలకు చదువు చెప్పడం జరగట్లేదు. బాత్రూంలో వచ్చి కూర్చోవడం జరుగుతుంది. కవిత, మా విలేజ్ పేరు దస్తృతండ. మా విలేజ్లో ఒక స్కూల్ ఉంది. స్కూల్లో సార్ ఒక్కరే వస్తారు. వచ్చి 5 పిల్లలు ఉంటారు. సార్ వస్తారు, చదువు చెప్పాడు, టైంకు రాడు, పోయి బాత్రూంలో కూర్చుంటాడు. ఆ పిల్లలు పోయి బాత్రూంలో ఏం చేస్తున్నారని మా పిల్లలు కూడా అడుగుతారు అక్కడికి. అయినా సార్ బయటికి రాలేదు. ఆయన మేము చూడలేదు ఇప్పటి వరకు. ఊకే మార్క్స్ వేసుకొనే ఉంటాడు. స్కూల్ పక్కకే మా ఇల్లు ఉంది. మేము రోజు చూస్తూనే ఉంటాం. ఎవరితోటి మాట్లాడారు, ఎవరు వచ్చినా కూడా పలకడు. అట్లనే చేస్తూనే ఉంటాడు. నా పేరు గణేష్, 4th క్లాస్. సార్ ఏం చెప్పట్లేదు, టీచరే చెప్తాను. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం TG24 టీవీని చూస్తూనే ఉండండి.